నేడు మద్యపాన నిషేధము కార్యక్రమంలో భాగంగా మన వికారాబాద్ జిల్లా దిశ కమిటీ మెంబర్ అయినటువంటి డాక్టర్ కొప్పుల రాజశేఖర్ సార్ గారు ఆధ్వర్యం లోపల మన జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్తులు, యువకులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొనడానికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కార్యక్రమం ఉద్దేశం సార్ ఏంటంటే జిల్లా లోపల మొత్తం తిరుగుతున్నాడు. ఏ గ్రామంలో మద్యం అమ్ముతున్నారు, ఏ గ్రామంలో అమ్ముతలేరు, అమ్మితే ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు, అమ్మడం బంద్ చేసి ఎన్ని రోజుల నుంచి బంద్ చేశారు, ఎట్లా బంద్ చేశారు అనే కార్యక్రమం మీద మొత్తం సార్ సర్వే చేస్తున్నాడు. ఇది మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్కి మనం ఉన్న ఆర్థికంగా తాగితే బానిసత్వంతో సంసారం ఖరాబ్ అయిపోతున్నది, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాడు, వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇట్లా ఎందుకు జరుగుతున్నా అని చెప్పేసి దీని మీద ఒకసారి సర్వే చేయాలని చెప్పేసి సారు ఇట్లా గ్రామాలు తిరగడం జరుగుతున్నారు. అయితే సార్ మొన్న పుల్మదిలో కార్యక్రమం చేసిండు. నేను సార్ వాట్సాప్ స్టేటస్ చూసి సార్కు నేను చిన్న మెసేజ్ పెట్టిన, సార్ మా గ్రామంలో 10 సంవత్సరాలు సార్ మెసేజ్ అంటే, సార్ అప్పుడే నాకు వెరీ గుడ్ వెంకట్, నాకు టైం మీ ఊరికి వస్తా అన్నాడు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉంటాం సార్ మేము అని చెప్పిన. సార్ నిన్న టైం ఇచ్చిండు. వాస్తవానికి మన గ్రామంలో మనతో పెద్ద మంది చచ్చిపోయినందుకు నిన్న క్యాన్సిల్ చేసుకున్నాం మనం. మళ్ళీ పొద్దున మార్నింగ్ సార్ వస్తున్నట్టే రండి సార్, అట్లేం లేదు ఉంటామని చెప్పి ఇలా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ మా గ్రామంలో అంటే 2014-15 సంవత్సరం ఇయర్లో సారా అమ్ముతుర్రు ఎక్కువ. ఒక 4-5 దుకాణాలు ఉండే, రాత్రులు నైట్లు మొత్తం అవి కుల్ల ఉంటుండే ఎప్పుడంటే అప్పుడు. ఇక ఎవరు ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు తాగుతుర్రు వస్తుర్రు. ఇక ఏ పంచాయతీ అయినకి వచ్చినా తాగి వచ్చిన వాళ్ళదే మాట వినాలి, మేము చెప్పింది ఎవరు వింటట్లేదు పరిస్థితి. ఇక వాళ్ళ వర్గం ఎక్కువ అవుతున్నారు, మా వర్గం తక్కువ అవుతున్నారు. ఇక ఇంకోటి రెండోది ఆ ఇంట్లో కొట్లాటలు. మళ్ళీ ఇట్లా పంచాయతీ పని క్యాష్ వస్తున్నది, ఆ కొట్లాటలు కూడా అట్లనే జరుగుతున్నాయి. దాని మీద ఈ పిల్లలందరూ దృష్టికి వచ్చింది, వద్దు మనం సారా బంద్ చేయాలి, ఇట్లయితే మన పండుగలు ఖరాబ్ అవుతున్నాయి, మన సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పేసి యూత్ పట్టి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి దాని తర్వాత సారా ఊళ్ళో బంద్ చేయడం నిషేధించడం జరిగింది. వాళ్ళకందరికి గట్టిగా నిర్ణయం చేసినాం, అందరికి దుకాణాల్లోకి చెప్పినాం, వాళ్ళు కూడా బంద్ చేసుకుంటామని చెప్పేసి బంద్ చేసుకున్నారు. బంద్ చేసిన తర్వాత ఈ అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేశారంటే తండకు ఒక వారం రోజులు 4 రోజులు వేరు, ఏం కాదు ఊరు బయటికి రా మేము వస్తామాడికి నీకు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఒక చెరువు ఉంది, చెరువు గట్టి మీకు కొన్ని రోజులు అక్కడ మా పొలం ఉంది, మా పొలం దగ్గర కొన్ని దినాలు అక్కడ ఇక్కడ సైడ్ కొంతమంది ఇట్లా వస్తున్నారు. ఇక ఇది సాయంత్రం అందరు పిల్లలు ఒక్కరు తెలిసి అందరు ఫోన్లు జమ చేసుకొని పాపం వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అన్న ఈడు ఉన్నాడు ఇట్లా అంటే వాడిని పట్టుకురాని ఊళ్ళకు అసలు తీసుకురాని అంటుంటే పాపం నాకు 5-6 సార్లు అప్పి గోరప్ప వీళ్ళంతా నాకు బాగా ఫోన్ చేస్తుర్రు. అన్న వీడున్నాడు అని చెప్పేసి మహేష్ ఇట. అయితే వాళ్ళకు ఒకటే చెప్పినా, ఇక ఏడ కనిపించినా పట్టుకురాని పెట్టా, మీకు ఏం పొల్యూషన్ కేసు కానీ ఏమన్నా నేనున్నా అని చెప్తే గట్టిగా వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. పాపం ఒకరిద్దరిని కొట్టిరు కూడా, ఆ తండా వాళ్ళకి వచ్చారు. ఆ విధంగా కష్టపడ్డారు యూత్ అంతా. కష్టపడి అప్పటి నుంచి సారా ప్యాకెట్ బంద్ అయింది, సారా తాగే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు గర్వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్లో కోటలు సురువు అయిపోయినాయి. మళ్ళీ సారా బంద్ అయింది కానీ కోటలు సురువైనాయి. అదొక 1.5 ఇయర్ కోటలు రమ్మారు. ఇక మళ్ళీ మేము కూడా సారా తాగుతలేరు కదా, లుల్లి తక్కువైనాయి, కోటలు తాగుతారు కదా, ఏం కాదేమోలే అన్నట్లు మేము అంతా తెలియక మేము కొంచెం 1.5 ఇయర్ ఊకున్నాం. మళ్ళీ అవి 2-3 షాపులు అయినాయి. అవి 2-3 షాపులు అయ్యి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది. ఒక పీర్ల పండుగ చేసినాం సార్, పెద్దగా ఉంటుంది. మేము పోతున్నాం, మాకు తాగి కోటలు తాగి మా మీదకే లాఠీలు పట్టుకొని అడ్డం వచ్చే విధంగా, చెప్తే వినేటట్లు లేరు విధంగా, ఎవరు మేము జరుగుతారు పోవడం అంటే పోయేటట్టు లేదు. అట్లా ఏంటంటే ఆడ మందులో తాతురు వస్తారు, అడ్డం ఆడుతురు. ఇక పరిస్థితి అట్లా కొన్ని దుకాణాల్లో కొట్టుకున్నారు కూడా. ఇక ఈ పంచాయతీలన్నీ చేసిన తర్వాత ఇక సార్ అయితే బంద్ చేసినాం, కోటలు కూడా బంద్ చేయాలని చెప్పేసి ఆ పంచాయతీలో 2-3 రోజులు బాగా కష్టపడి ఆ పంచాయతీ క్లియర్ చేసిన తర్వాత ఇక గ్రామంలో ఈ కోటలు కూడా అమ్మొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ షాపాలకు అందరికీ పిలిచి మా సావుకార్యం ఉండే వీరేశం పాపం ఆయన రోజుకు ఇంచుమించు 20 కోటాలు ఉద్ధరిస్తుండే, నాకు అది అమ్ముతుండే. ఇక అట్లా ఆయన చెప్పినాం, సేటు ఏమనుకోకు, సరే నీవు వృత్తి ఏమైనా చేసుకుంటావు కానీ నువ్వు అంటే మీరు అందరు ఎట్లా అంటే అప్ప అని చెప్పేసి దీన్ని కట్టుబడి రండి, ఎవడు అమ్మొద్దు, నేను అమ్ముకుంటే ఎవడు అమ్మొద్దు, ఆయన రాసి 50,000 రాయాలి జుల్మాన్ అంటే సరే సేట అని చెప్పేసి ఆయన అట్లా గట్టి నిర్ణయం తీసుకుంటే ఆయన దాకా అందరికీ ఎవడు అమ్మినా 50,000 కట్టాలి, ఎవడన్నా తాగితే వాడు 5,000 కట్టాలి అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకుని ఒక పేపర్ రాసి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. ఊర్లో అందరు పెద్ద మనుషులు సంతకాలు తీసుకొని మా దగ్గర పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక కోటర్ సీసాలు అమ్మేవారు కూడా గ్రామంలో కరువైపోయారు. ఇక ఎవరైనా అవసరం ఉన్న ఇప్పుడు డైలీ కష్టం, మా విలేజ్ మొత్తం కష్టం చేసుకుని బతికి ఉన్నారు కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు దారు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అది ఎందుకంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా అయింది. బండ్ల మీద పోయి తాగి రిటర్న్ వస్తుంటే మనం తాగిన 300కు అక్కడ 3,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది కోట్ల.
కాబట్టి దాన్ని కూడా తక్కువ చేసుకున్నారు. ఎవరన్నా అవసరం ఉన్నట్టు ఉంటే దారు వేయి తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తాతురు తప్ప. అని ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రామంలో ఎటువంటి లేదు. కానీ చాలా ఇబ్బంది పడ్డాం దీనికి. అందరు సహకరించారు. అప్పుడు నిన్న పీరియడ్లో ఉప సర్పంచ్ సిద్ధయ్య గారు ఉండ్రి. తర్వాత మేము పోయిన తర్వాత కంటిన్యూగా మళ్ళీ మా సర్పంచ్ రామచంద్రాన్ని వీళ్ళందరూ మేము పిలిపించుకున్నాము. అయినా వాళ్ళు కూడా మాకు సహకరించి వాళ్ళ పీరియడ్లో కూడా నిషేధాన్ని కేటాయించారు. అట్లా 2 టర్ములు అయిపోయినాయి. మళ్ళీ మనం జనరేషన్లో కొత్త సర్పంచ్లు వస్తే కూడా మనతో పాటు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఈ విధంగా ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తున్నాం. ఈ యువకులు మనం అందరం ఇట్లే ఉంటే ఏ సర్పంచ్ వచ్చినా ఎవరు వచ్చినా ఊర్లో అమ్మనియరు. ఎందుకంటే మనం ఉంటేనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అందరం ఇదే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అరికట్టాలి. అదొకటే కాకుండా చిన్న చిన్న ఇటువంటి విషయాలకు కూడా మనస్పార్థాలు పెట్టుకోకుండా గ్రామంలో అందరం యూనిట్గా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది హిందూ ధర్మం. హిందూ ధర్మంతో ఎక్కడైతే మనము అత్యధికంగా సనాతన ధర్మం ప్రకారం మనం ఒక కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మన పెద్దలు మర్చిపోయారు. చాలా ఉన్నాయి కార్యక్రమాలు, కానీ మనం మర్చిపోయారు దాన్ని. ఇప్పుడు మనం అంతా యూత్ మీరే ఇప్పుడు తెలియజెప్పాలి. కొంతమంది తెలియదు. ఇప్పుడు బసమ్మ పండుగ చేస్తాం, అది ఆచారం అప్పటి నుంచి ఉన్నది, అందరికి తెలిసిన విషయమే. కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. ఈ కార్యక్రమం హిందూ కార్యక్రమం చేసుకుంటూ పోతే జనరేషన్లో పబ్లిక్ అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు దసరా పండుగ వచ్చింది, చాలామంది మర్చిపోతున్నారు. ఎవరింట్లో అంత పైసలు అయిపోయినా ఎవరింట్లో వాడు పండుగ చేసుకుంటున్నాడు మర్చిపోతున్నారు. అసలు అంటే మనం అందరం వచ్చి అలా బెలా తీసుకొని పబ్లిక్లా కలుసుకున్న రోజే అది పండుగ లేకుంటుండే, కానీ అది మర్చిపోతున్నాం మనం గిట. పైసలు ఉన్నాయి కానీ పబ్లిక్లో ఎవరు కలుసుకున్న ఓపిక లేకుండా అయిపోయింది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ఇటువంటి పండుగలు మనం అందరం కలిసిమెలిసి చేసుకొని ఇదే విధంగా మనం గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు డాక్టర్ రాజశేఖర్ సార్ గారికి ప్రత్యేక. సారు చాలా ఒక డాక్టర్ అయి ఉండి నెలకు కొన్ని లక్షలు సంపాదించిన సార్కు అటువంటి పైసల ఆశలు లేవు. ఆయన సార్ ఒకటే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిండు. సారు చిన్నపిల్లలను కూడా ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే కూడా తీసుకొని వెళ్ళి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తున్నారు. సారు ఒక డాక్టర్ అయి ఉండి నెలకు కొన్ని జీతాలు వచ్చినా కూడా ఇప్పుడు మహాశారద హాస్పిటల్ వికారాబాద్లో ఉన్నది, అది సారే దానికి బెడ్ సారే. సార్ ఇంకోటి, మా గ్రామంలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు సార్. దీని మీద మీరు ఒక దృష్టి పెట్టి ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మా గ్రామంలో అందరికీ నువ్వు ఆదర్శంగా తీసుకోవాలని నువ్వు తీసుకుంటాం సార్. నువ్వు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టి మా గ్రామంలో ఉన్న అందరికీ నీ చికిత్స ప్రకారంగా ఎటువంటి చికిత్స ప్రకారంగా చేయాలని చెప్పి మా గ్రామస్తులకు అందరి తరపున నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ సహాయ సహకారాలు మా గ్రామం మీద ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, అయితే మా గ్రామంతో పాటు ఇంకా మిగతా గ్రామాల్లో కూడా నేను ఆలోచన చేస్తున్నా. మీరు కూడా ప్రతి గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అరికట్టండి. దీనివల్ల ఆర్థికంగా మనమందరం కూడా చాలా ఎదుగుతాం. మన పిల్లల భవిష్యత్తు కూడా ముందుకెళ్తుంది. మనం తాగుతున్నాం అనుకో, మన పిల్లవాడు వాడు వెనక సైడ్ నుంచి తాగుతుంటాడు, వాడు తాగిన తర్వాత వాని పిల్లవాడు తాగుతుంటాడు. అంటే మన జనరేషన్ ఇలాగే వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మద్యపానానికి చాలా తక్కువ తీసేసుకొని మనం మద్యపానాన్ని నిషేధించినట్లయితే మనము ఆలోచన రీత్యా కొంత డబ్బు వెనుకబడిపోతుంది. డబ్బుతో పాటు మనం ఆర్థికంగా ఎదుగుతాం, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయగలుగుతాం. కాబట్టి మాలాక మీరు అన్ని గ్రామస్తులు కూడా ఎంత కష్టాలు వచ్చినా, ఎంతమంది రాజకీయంగా మీకు ఒత్తిడి తెచ్చినా తలొగ్గే లేదు. యువత కానీ ఏ రాజకీయ నాయకులకైనా సరే ముందుగా గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అరికట్టినాడే ఆ రోజు ఆ విలేజ్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మీరు అందరూ కూడా ముందుకెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి కోరుకుంటూ, అందరూ మా గ్రామం లేక మీరు అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు.